గురుజీ హైదరాబాద్ నుంచి మహేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి మహేష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అంటే తెలియదు మేడం, కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ తెలియదు మేడం, ఏంటంటే మన 10th క్లాస్ మెమోలో దాన్ని బట్టి చెప్తున్నాను నేను. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? డేట్ ఆఫ్ బర్త్ అలా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం నేను. మీ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయితే తెలియదు మేడం నాకు. కరెక్ట్ సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 32, 33 ఉండొచ్చు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చదువుకున్నారు? నేను 10 వరకు చదువుకున్నా మేడం. మీ పాదాలకు నమస్కారం గురుగారు. మా ఆశీస్సులో ఉంటుంది. నేను వచ్చేసి 10 వరకు చదువుకున్నా గురుజీ. 10 వరకు చదువుకున్నారు. ఏం పని చేస్తున్నారు ప్రస్తుతం? నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే ప్రైవేట్ లా జాబ్ చేస్తున్నా గురుజీ. మీరు ఎన్నో కొడుకు మీ నాన్నగారికి? నేను మొదటి అబ్బాయినండి. నేను ఒక్కనే. ఓకే. మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా వ్యవసాయం చేసేవారా? మా తాత మా నాయన అంతా వ్యవసాయమే చేస్తారు గురుజీ. ఓకే, మీరు లేదు? నేను ఏం చేయను గురుజీ. సరే. మీ జాతకంలో సర్పదోషం వచ్చింది. సర్పదోషం? మీరు పుట్టక ముందే మీ నాన్న తాతగారు ఎవరో ఇల్లునో ఏదో పొలమో దున్నేటప్పుడు కట్టేటప్పుడు ఏదో చేస్తూ ఉంటే సర్పం వస్తే దాన్ని మూసేశారనమాట. అది చనిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడో ఇంట్లోనో ఎక్కడో సర్పహత్య చేశారు. అంటే అంటే మా తాతగారా మా నాన్నగారు గురుజీ? మీ తాత లేదా మీ నాన్న ఇద్దరు? మీరు పుట్టక ముందు అంటే ఎవరు ఉన్నారు అప్పుడు? అంటే నేను పుట్టక ముందు అంటే తెలియదు గురుజీ. నేను పుట్టిన తర్వాత అయితే మా నాయన సొంతం కొత్తగా ఇల్లు కట్టిండు. అక్కడ కాదు, మీరు పుట్టక ముందు. పుట్టక ముందా? అంటే తెలియదు గురుజీ. అప్పుడు జరిగిండేది ఏదో సర్పహత్య జరిగింది. ఆ సర్పశాపం అనేది మీ జాతకంలో వచ్చిందంటే మీరు పుట్టక ముందు జరిగింది కాబట్టి ఆ శాపం అనేది మీకే వచ్చింది, మీ నాన్న నుంచి మీకు వచ్చింది. అంటే మా తాతకు మా నాన్న పెద్ద ఆయన గురుజీ. అవును. నేను మా నాయనకు నేను పెద్ద కొడుకునే. అవును. మీకు ఇప్పుడు సంతానం? నాకు ఇప్పుడు సంతానం వచ్చేసి ఫస్ట్ పాప, తర్వాత బాబు గురుజీ. సరే, మంచిది. ఇప్పుడు వ్యవసాయ పొలం అలాగే ఉందా లేదా? అంటే మొత్తం కొంచెం అంత అమ్మినాం, కొంచెం ఉంది గురుజీ. ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది? ఇంకా వచ్చేసి 1.5 ఎకరాన్నర. అది ఎకరం బాగుంటది గురుజీ. దాన్ని అలాగే ఉంచుకోండి, దాన్ని ఇది చేయకండి. మీ జాతకంలో జీవితంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు అని చూపిస్తుంది. చెప్పుకోలేను గురుజీ. అసలు చెప్పుకోవాలంటే నా బతుకు అంతా మన ఏమంటారు కుక్కలు దించిన ఇస్తరాకు లాగా అయిపోయింది. ఇంకా అసలు చెప్పాలంటే నాకు నోట్లే మాటనే వస్తలేవు. ఇప్పటికీ ప్రతి ఒక్కరితో అంత చెడుగానే ఉన్నా కానీ ఒక్కరితో కూడా మంచిగా లేను గురుజీ. మా ఫ్యామిలీలో కానీ మా అమ్మ నాయన కానీ అందరికి ఇప్పుడు నన్ను ఒక అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.